నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ వారం మేషరాశి వారిని పరిశీలిస్తే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు బంధుమిత్రులతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటము, దైవ దర్శనము, విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు చాలా ఉన్నాయి. అయినను వీరు శరీర గురించి, ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అట్లాగే ఆర్థిక పరిస్థితులు అనుకున్నంతగా అనుకూలించే అవకాశాలు లేవు కాబట్టి కొంత జాగ్రత్తగా ఖర్చులు చేయాలి. అదేవిధంగా వీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసినా కానీ దాంట్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కొంత సమయం వేచి ఉండవలసిన పరిస్థితి కలుగుతుంది. ఇక వీరికి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆశించినంత లాభాలు మరియు విజయాలు పొందటంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వీరు సోమవారం రోజున శివాలయంలో పంచదారతో శివునికి అభిషేకం చేసి అర్చన చేస్తే వీరి యొక్క మనస్సులో ఉన్నటువంటి కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారిని పరిశీలిస్తే వీరికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వీరు తలపెట్టిన కార్యములందు విజయము, ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఆశించినటువంటి ప్రమోషన్లు కానీ మరియు విజయం కానీ సాధించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వీరు ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బంధుమిత్రులతో అనవసరమైన విరోధములకు దూరంగా ఉండాలి. వీరు వివాహ ప్రయత్నాలు ఏదైనా చేస్తే అందులో జయం పొందే అవకాశం చాలా మెండుగా కనబడుతున్నది. శరీర అలసట, అధిక శ్రమ, దీనివలన కించిత్ అనారోగ్య పరిస్థితులను కూడా వీరు ఎదుర్కొనవలసి రావచ్చు. కాబట్టి వీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ప్రయాణాలు, శుభకార్యాలలో కూడా వీరు పాల్గొంటూ ఉంటారు. మంగళవారం రోజున వీరు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని వారికి అర్చన చేసి 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే వీరికి ఉన్నటువంటి కష్టాలు దూరమై సుఖాన్ని పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారిని పరిశీలిస్తే వీరికి మిశ్రమ ఫలితం కనబడుతున్నది. వీరి ఆలోచనలు కార్యరూపం పొందుటలో కొంత ఆలస్యం జరగవచ్చు. వ్యాపారమునందు, వ్యవహారములందు కొంతవరకు వీరు విజయాన్ని సాధించగలుగుతారు. కొంత జాగ్రత్తగా వహించితే వీరికి అనుకూలంగా ఉండగలదు. అధికారులతోని మరియు రాజకీయ నాయకులతోని కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. అదేవిధంగా అవివాహితులు వివాహ విషయంలో చేస్తున్న ప్రయత్నాలకు కొంత విలంబన కలుగు అవకాశం కలగదు. ఈ వారం వీరు బంగారము, తర్వాత నూతన వస్త్రములపై కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వీరు సాధ్యమైనంత మట్టుకు ఖర్చులను తగ్గించి ఆర్థిక పుష్టిని పొందగలగటం మంచిది. అదేవిధంగా వీరు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేసి, అదేవిధంగా గోమాతకు కూడా పూజ చేసి బీదవాళ్లకు అన్నదానం చేస్తే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారం కర్కట రాశి వారిని పరిశీలిస్తే వీరికి బంధుమిత్రులతో చిన్నపాటి విరోధాలు, అనవసరమైనటువంటి అవమానాలు జరుగు అవకాశం కలదు. వీరు అన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అనవసరం విషయాల్లో తలదూర్చుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. ఇంతేకాకుండా వీరు ఆదాయము కొంత అనుకూలంగా ఉన్న అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా వీరు శత్రు భీతి ఉంది కాబట్టి శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరికి కుటుంబంలో లేదా కుటుంబ సభ్యులకు కానీ వీరికి కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా మనస్సును పాడు చేసుకోకుండా ఆర్థికంగా వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా ఉండవలసిన సమయం ఇది. వీరు లక్ష్మీ నరసింహస్వామి వారికి తులసి అర్చన చేసి పొంగలి నైవేద్యం చేస్తే వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కొంత విముక్తి పొందగలరు.
ఇక సింహరాశి వారికి ఈ వారం పరిశీలిస్తే వీరికి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అనుకున్న విధంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు పెండింగ్లో ఉన్న కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అదేవిధంగా అధికారుల నుంచి, మిత్రుల నుంచి మన్ననలు, తర్వాత సన్మానాలు కూడా పొందే అవకాశం కలదు. విద్యార్థులకు శుభవార్తలు, అదేవిధంగా ఉద్యోగులకు కూడా పదోన్నతి, స్థానచలనం కలిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వీరు భగవత్ దర్శనం కానీ లేదా దూర ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి ఈ వారంలో ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా వీరు ఈ వారం వివాహ ప్రయత్నాలు చేస్తే కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీరు శివాలయంలో చెరుకు రసంతో శివునికి అభిషేకం చేసి భస్మపు ఉండలు దానం చేస్తే కొంత శుభ పరిమాణాన్ని పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారం పరిశీలిస్తే వీరికి చిన్నపాటి అనానుకూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. కుటుంబ సభ్యులకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు, అధికారులు మరియు బంధుమిత్రులతో అనుకోని తగాదాలు మరియు వైరము కలిగే అవకాశం చాలా ఉంది. విందులు విలాసాలకు వీరు దూరంగా ఉండటం మంచిది. అనవసర ఖర్చులను వీరు అదుపులో ఉంచుకోవాలి. మనోవ్యాకులత, తాత్కాలిక స్థానచలనం కలిగే అవకాశం ఉంది కాబట్టి వీరు ధైర్యంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటా చాలా అత్యవసరం. వీరు శుక్రవారం రోజున లలితా సహస్రనామం పఠనం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తులసి అర్చన చేస్తే కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఈ వారం తులారాశి వారిని పరిశీలిస్తే వీరికి ఇంత క్రితంలో పెండింగ్ ఉన్న పనులన్నీ సునాయాసంగా పూర్తి కావటం జరుగుతుంది. అదేవిధంగా అధికారుల నుంచి, మిత్రుల నుంచి కొంత సహాయ సహకారాలు లభించే అవకాశం మెండుగా ఉంది. వీరు ప్రయాణములందు చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకు వీరు వాహనములు నడపకుండా ఉండటము శ్రేయస్కరం. అదేవిధంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా కొంత డోలాయమానంగా ఉంటుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఖర్చులను చేస్తూ ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. వీరికి భూ మరియు గృహ సంబంధించిన విషయాలు ఏమన్నా వీరు సంకల్పం చేస్తే అవి తప్పకుండా జరిగే అవకాశం కూడా కనబడుతుంది. వీరు ఈ వారం దుర్గాదేవి సందర్శన చేసి అమ్మవారికి అర్చన, అదేవిధంగా బీదవారికి అన్నదానము, వస్త్రదానం చేస్తే ఆశించిన శుభఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి శుభకార్యములందు పాల్గొనుట, బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకొనుట, మంచి భోజనం చేసే అవకాశం కూడా వీరికి ఉంది. కార్యక్రమాలు ఆచరించుట, దైవ దర్శనము, భాగస్వాములతో వీరికి మంచి లాభసాటిగా ఉండటము, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆశాజనకంగా ఉండి వీరికి వ్యాపార వ్యవహారములందు కొంత లాభసాటిగా ఉండే అవకాశం కలదు. వీరు శత్రువుల నుండి, ముఖ్యంగా అధికారుల నుండి జాగ్రత్తగా ఉండవలసిన సమయం. వీరు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అకాల భోజనము వీరి అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. వీరు వృథా ఖర్చులను మరియు అనవసర ప్రయాణాల్ని తగ్గించుకోవటం శ్రేయస్కరం. వీరు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసి ఆవుకు పూజ చేసి తర్వాత బీదలకు అన్నదానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి ఆకస్మిక ధనలాభము, బంధుమిత్రుల సహాయము, అదేవిధంగా స్వజనుల వలన చిన్నపాటి ఇబ్బందులు, దూషణలు, అధిక ప్రయాణము, శరీర అస్వస్థత మరియు తద్వారా కొంత ఆర్థికమైనటువంటి ఖర్చులు పెరుగు అవకాశం కలదు. వీరు భూమి మరియు గృహ విషయాలలో ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే అందులో వీరికి కొంత అనుకూలత, విజయం కలిగే అవకాశం ఉంది. వీరు ఈ వారం దుర్గాదేవి దర్శనం చేసుకోవటము, అదేవిధంగా సుందరాకాండ పారాయణం చేస్తే వీరికి ఇబ్బందులు తొలగి శుభం పూర్తిగా కలిగే అవకాశం ఉంది. మకర రాశి వారి జాతకాన్ని ఈ వారం పరిశీలిస్తే వీరికి బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుట, ఆశించినటువంటి
కార్యక్రమాలందు విజయం సాధించుట, వృత్తి వ్యాపారములందు కొంత లాభాన్ని పొందగల అవకాశాలు మెండుగా గలవు. వీరు భార్య మరియు బంధువులతో కలిసి శుభకార్యాలందు పాల్గొనుట, మృష్టాన్న భోజనము, సమయానుకూలంగా భోజనాదులు పొందే అవకాశం కనబడుతున్నది. వీరు సర్కారీ వ్యవహారములందు మరియు రాజకీయ వ్యవహారములందు ఒకవేళ వీరికి అవసరాలుంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే అనవసరం నిందలు లేదా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. వీరు మంగళవారం రోజున వినాయకుని గుడిలో వినాయకునికి అర్చనతో పాటు 108 మోదకాలతో నైవేద్యం పెట్టి వాటిని పంచాలి. అదేవిధంగా బీదలకు అన్నదానం చేస్తే వీరికి ఉన్నట్టు ఇబ్బందులు తొలగి సుఖాన్ని పొందగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి చాలా అనానుకూల పరిస్థితులు కనబడుతున్నవి. వీరు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలందు ఏవైనా పెండింగ్ ఉంటే వాటిలో కొంత అనానుకూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపజయం కూడా జరిగే అవకాశం కూడా ఉంది. వీరు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో అయినంత మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత విలంబన కలిగే అవకాశం ఉంది. వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా అస్వస్థత కలిగే అవకాశం ఉంది. వీరు మనోనిబ్బరంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా కొంత ఆశాజనకంగా ఉన్న చిన్నపాటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వీరు ఈ వారం శివాలయ సందర్శన చేసి శివునికి భస్మంతో మరియు చెరుకు రసంతో అభిషేకం చేస్తే వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి శుభాన్ని పొందగలిగే అవకాశం కలదు. మీనరాశి వారి జాతకాన్ని ఈ వారం పరిశీలిస్తే వీరికి ధనాదాయం పెరుగుట, ఆర్థికంగా కొంత లాభాన్ని సాధించుట, బంధుమిత్రులతో కలిసి విలాస యాత్రలు చేయుట, దైవ దర్శనానికి వెళ్ళటము, అదేవిధంగా శుభకార్యాలలో పాల్గొనుట, మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండగలరు. అదేవిధంగా చిన్నపాటి శరీర అస్వస్థత మరియు కార్య విలంబన, అదేవిధంగా రాజకీయ నాయకులతో కానీ బంధుమిత్రులతో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు లేనిపోని తగాదాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆర్థికంగా కూడా చాలా బాగున్నప్పటికీ ఖర్చులను అదుపు చేసుకోవటం చాలా అవసరం. వీరు శనివారం రోజున శని దేవాలయంలో తైలాభిషేకం చేసి శివాలయంలో ఆవు పాలతో శంకరునికి అభిషేకం చేస్తే వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగి శుభాన్ని పొందగలగరు.